టీసీఎస్ నాసిక్ ఆఫీస్లో రీసెంట్గా జరిగిన రిలీజియస్ రిలేటెడ్ ఇష్యూ గురించి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆ విషయం గురించి మాట్లాడను, ఎందుకంటే ఇది మతానికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పట్టుదలతో పనిచేస్తారు తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి. అది తప్పకుండా చేయాలి, ఎందుకంటే టీసీఎస్ ఆఫీస్లో జరిగింది చాలా పెద్ద తప్పే. కానీ ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు గవర్నమెంట్ చూపించే పట్టుదల వేరే వాటి మీద ఉండదే. ఎందుకంటే ఇదే మహారాష్ట్రలో 2 సంవత్సరాల క్రితం నాందేడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన మందులు సౌకర్యాలు లేక 31 మంది చనిపోయినప్పుడు వీళ్ళంతా ఎటుపోయారు. గుజరాత్లో సరైన మెయింటెనెన్స్ లేక బ్రిడ్జ్ కూలిపోయి 135 మంది చనిపోయినప్పుడు వీళ్ళు ఎటుపోయారు. కరూర్లో విజయ్ పొలిటికల్ ర్యాలీలో తొక్కిసలాట అయ్యి 39 మంది చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు. 2 వేరువేరు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఏసీ బస్సులు గాలిపోయి దాదాపు 50 మంది చనిపోయినప్పుడు ఎక్కడ దక్కున్నారు. ఇండోర్లో నీళ్లు కలుషితమై 29 మంది చనిపోయినప్పుడు నాకైతే మీరు ఎక్కడ కనబడలే. అసలు ఇవన్నీ రాజకీయ నాయకులు మర్చిపోతే ఏం కాకపోవచ్చు, కానీ మనం మాత్రం అస్సలు మర్చిపోతాం. అస్సలు అంటే అస్సలు మర్చిపోతాం. మీరు కూడా వాళ్ళ ట్రాప్లో పడకండి. రియల్ ఇష్యూస్ మర్చిపోయి చిన్న చిన్న ఇష్యూల మీద కొట్టుకోకండి. అక్కడ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఏమో బీజేపీ బ్యాన్ చేస్తారంటది, బీజేపీ వాళ్ళు ఏమో ఫిష్ తిని చూపిస్తారు. ఆ ఆమ్ ఆద్మీ పార్టీ వాడు ఢిల్లీలో కూర్చొని నువ్వు బొట్టు పెట్టుకొని ఫిష్ తింటున్నావు, హౌ డేర్ యూ అంటాడు. అరే బాబా, ఈ బొట్టు ముక్క కూడా ప్రాబ్లమేనా?